అందుకే ఇలా ఉండే నేను ఇలా అయ్యా. మా వారు చనిపోయినా అదే ప్లేస్ లో నేను నిలబడ్డా. నా స్టోరీ షార్ట్ గా చెప్తా, లాస్ట్ వరకు చూడండి. మా నాన్న కేటీపీఎస్ ఎంప్లాయ్. మాది వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. అన్ని సమృద్ధిగా ఉండేవి. అమ్మ అయితే ఏ పని చేయనిచ్చేది కాదు. మన లైఫ్ లో 18 నుండి 25 సంవత్సరాల్లోపు తీసుకునే నిర్ణయాలు మన ఫ్యూచర్ ని మార్చేస్తాయి. నా జీవితాన్ని కూడా అదే మార్చేసింది. నేను మా వారు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. పెళ్లి కాకముందు లావు బియ్యం అంటే తెలీదు, గడ్డింట్లో ఉంటే ఎలా ఉంటుందో తెలీదు, ఆకలితో పస్తులు ఉండటం అంటే కూడా తెలీదు. కానీ పెళ్ళయ్యాక మాకున్న పరిస్థితులను బట్టి అన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. కొన్ని ఇయర్స్ తర్వాత మా వారు సేవలో చాలా బలంగా ఉండేవారు. ఎంతో మందికి సహాయం చేసే స్థితికి వచ్చాం. అలా ఒక సంఘాన్ని కూడా కట్టుకున్నాం. పరిస్థితులు మారుతున్నాయనే టైంలో మా వారు చనిపోయారు. అప్పుడు నాకు 30 సంవత్సరాలు, 3 పిల్లలున్నారు. నీకు వయసు ఉంది, ఇంకో పెళ్లి చేసుకోమన్నారు. నా మంచి కోసమే చెప్పారనుకోండి. కానీ మా పిల్లలు ఏమైపోవాలి, మా సంఘం ఏమైపోవాలి? ఇంకా దేవుని మీద నమ్మకం ఉంచా. మా వారు చనిపోయినా అదే ప్లేస్ లో నేను నిలబడ్డా. ఒకవైపు పల్లెటూరులో సేవ, ఇంకోవైపు పిల్లలు. వంట చేయడం, కనీసం ఇంట్లో పని చేయడం కూడా రాని నేను సంపాదన కోసం మట్టి పని, నర్సరీ, గేదెలు, టైలరింగ్ అని ఎన్నో పనులు చేశాను. అందుకే ఇలా ఉండే నేను ఇలా అయ్యా. కానీ ఇప్పుడు నాకంటూ ఒక ఐడెంటిటీ ఉంది. మా పిల్లలు కాకుండా ఇంకా 2 పిల్లల్ని పెంచాను. అంటే 5 పిల్లల తల్లిని, ఒక సంఘానికి పాస్టర్ని, మా క్లాతింగ్ బ్రాండ్ కి ఓనర్ని. ఏ రోజు ప్రార్థన ఆపలేదు. నాకున్నదంతా దేవుడిచ్చిందే. నాకు మెసేజ్లు వస్తున్నాయి. నా పరిస్థితి బాగలేదు, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇంకా వారి పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా పెడుతున్నారు. ఒకటి చెప్పనా, నేను కూడా భయపడుతూ ఉండుంటే ఇక్కడ దాకా వచ్చేదాన్ని కాదు. నా పని ఎప్పుడో అయిపోయేది. మనం నిలబడాలి, మన కోసం నిలబడాలి. పరిస్థితి ఏదైనా బ్రతికి చూపియాలి. అదే కదా జీవితం అంటే. మీరెవరైనా సరే కష్టపడితే ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. మీ అందరి కోసం ప్రేయర్ చేస్తూనే ఉన్నా. బాయ్ మిత్రమా.